దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం అండి. నేను రమాదేవి. నేను కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి. చేసి కొన్నాళ్ళు వర్క్ చేశాను కూడా. కానీ ఏంటంటే నాకు ఏదో చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు జాబ్ మానేశాక నేను అబాకస్ అనేది నాకు ఒకటి మైండ్లోకి వచ్చింది. అది ఎలా అంటే మనం చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే క్యాలిక్యులేట్ చేయమంటే 3+3 అన్నామనుకోండి, 3 ఇన్ మైండ్, 3 ఇన్ హ్యాండ్, ఆఫ్టర్ 3, 4, 5, 6 ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ అబాకస్ నేర్చుకున్న పిల్లలు చాలా మైండ్తో క్యాలిక్యులేట్ చేసి సూపర్ ఫాస్ట్ కిడ్స్ లాగా ఉండడం చూశానన్నమాట. నాకు కూడా అందులో ట్రైన్ అయ్యి పిల్లల్ని ట్రైన్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చి ఇంకా ఈ ప్రొఫెషన్లోకి వచ్చానన్నమాట. మెల్లిగా కొంతమందితో స్టార్ట్ చేసి అలా కొన్ని వందల మంది స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేశాను. ఇంకా దాంట్లో ఉన్న ఆనందం కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అబాకస్ ఏంటంటే ఇది మైండ్తో చేస్తారు వాళ్ళు. అది వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకుంటారు దాన్ని, కానీ అది పెద్దగా అయ్యాక కూడా అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది, ఐఐటీస్లో వాటిల్లో కూడా ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర. చిన్నప్పుడు నేర్చుకుని వాళ్ళల్లో కూడా ఐఐటీస్లో ప్లేస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్స్లో కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కానీ మంచి స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర. ఇంకా అందులో ఉన్న ఆనందం చూసి ఇదే కంటిన్యూ చేయాలి అనుకుని మేమేం చేస్తున్నామంటే ఇంకా కొత్తవి దాంట్లో అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా మనకి కొన్ని చాలామందికి తెలియవు. రొటీన్గా ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తారు, వాళ్ళు వచ్చాక వీళ్ళు ఏదో చేయిస్తారు, అట్లా ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది పిల్లలకి. ఆ స్క్రీన్ టైము తగ్గుతుంది. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళు అబాకస్ అనేది బీట్స్తో ఫ్రేమ్లో ఫిక్స్ అయి ఉంటాయన్నమాట. ఆ బీట్స్ చూసి పిల్లలు ఏంటంటే అట్రాక్ట్ అవుతారు దాన్ని చూసి. వాళ్ళు ఆ బీట్స్ వేస్తూ క్యాలిక్యులేషన్స్ నేర్చుకుంటారు. కానీ వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్ నేర్చుకుంటున్నామని కూడా వాళ్ళకి తెలీదు. ఆటోమేటిక్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేస్తారు. తర్వాత ఆ టూల్ డిసపియర్ అయిపోతుంది వాళ్ళకి. మైండ్తో చేసేస్తారు. మనము ఎంత ఫాస్ట్గా అంటే 2 + 2 + 5 -2 -5 -2 +9 అంటే ఆన్సర్ 9 అని వాళ్ళు ఇమీడియట్గా చెప్పేస్తారు. ఎలా చెప్తారు అది? వాళ్ళకే తెలియకుండా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేస్తున్నారనమాట మైండ్తో. అది నాకు చాలా నచ్చి, అది వాళ్ళ పిల్లలు నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మనకి అది చూస్తే అనేసి మేము ఇది ఫ్రాంచైజీ తీసుకుని రన్ చేస్తున్నామండి. ఇందులో నాకు 10 ఇయర్స్ నుంచి నేను పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 2000 స్టూడెంట్స్ మా దగ్గర ట్రైన్ అయ్యారు. చిన్నవాళ్ళు ట్రైన్ అయ్యారు, మళ్ళీ కొంచెం పెద్దవాళ్ళు కూడా ట్రైన్ అయ్యారు. మేము కొన్ని ఇంటి దగ్గర చెప్తాము, కొన్ని కమ్యూనిటీస్లో చెప్తాము. ఇంకా ఆన్లైన్లో నేను జర్మనీ, ఐర్లాండ్, ఇంకా చిలీ, ఇంకా యుఎస్ ఇక్కడంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తానండి. వాళ్ళు జర్మనీలో చిన్న బాబు నుంచి నేర్చుకుని వాళ్ళు ఇప్పుడు కాలేజ్కి వచ్చారు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు, ఇట్లా చేస్తున్నాడు అనేసి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు జర్మనీలో ఒలింపియాడ్లో అక్కడ ప్లేస్ అయ్యాడు అబ్బాయి. దాంట్లో కూడా సర్టిఫికెట్స్ వచ్చాయి, తనకి మెడల్స్ వచ్చాయి. ఇంకా ఐర్లాండ్ నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాటిల్లో మెడల్స్ వచ్చాయి, క్యాష్ ప్రైజెస్ వచ్చాయి. ఎన్నో కాంపిటీషన్స్లో కూడా మా దగ్గర ట్రైన్ అయిన పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడనే కాకుండా వేరే ప్లేసెస్లో కూడా పార్టిసిపేట్ చేశారు. వాటిల్లో కూడా వాళ్ళకి మెడల్స్, సర్టిఫికెట్స్ వచ్చాయన్నమాట. అది కూడా మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదండి.
ఇప్పుడు నేను ఇది అబాకస్ అంటారండి. దీన్ని ఈ అబాకస్తో ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేస్తారో చూపిస్తాను. ఇది ఒక ఫ్రేమ్ లాగా ఉంటుందన్నమాట. ఈ ఫ్రేమ్కి ఏమవుతుందంటే ఈ రాడ్స్, ఈ బీమ్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఇందులో బీడ్స్ అన్నీ ఉంటాయి. ఈ బీడ్స్ ఏంటంటే మొబిలిటీ ఉంటుందన్నమాట వీటికి. మనం ఏం చేస్తామంటే దీంట్లో థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో ఈ బీడ్స్ని వేస్తామన్నమాట. ఆ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా మూవ్ చేస్తాం. ఈ మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఆ బీడ్స్ ఈ థంబ్కి ఇండెక్స్ ఫింగర్కి మన బ్రెయిన్లో మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కాగ్నిటివ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఇమాజినేషన్ పవర్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకా ఇది నేర్చుకున్న వాళ్ళల్లో ప్రాసెసింగ్ స్పీడ్ అంటారు. ప్రాసెసింగ్ స్పీడ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఏదైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో అది నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారో అంత ఫాస్ట్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. దానిని ప్రాసెసింగ్ స్పీడ్ అంటారనమాట. ఇది మనం అబాకస్ అనే చెప్తున్నాము, కానీ ఈ కోర్స్ ఎట్లా డిజైన్ చేశారంటే మనకి హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారనమాట దీన్ని. ఇది హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఎందుకంటారంటే మనకి మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయండి. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. రైట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన గ్రాఫిక్స్ని, మళ్ళీనేమో మూమెంట్స్ని ఇవన్నీ గ్రహిస్తుంది. కానీ లెఫ్ట్ బ్రెయిన్ ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ రీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనము బీట్స్ ఏం చేస్తున్నాము, బీట్స్ వేసినప్పుడు ఆ బీట్స్ని నంబర్తో మ్యాచ్ చేస్తున్నాం. ఇక్కడ బీట్స్ వేయడం అంటే ఏంటి, పిక్చరల్ మెమరీ అనమాట. అది రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఈ 2 బ్రెయిన్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళు స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు. ప్లస్ ఏంటంటే హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇది నేర్చుకోవడం వల్ల ఇమాజినేషన్ పవర్ ఉంటుంది, ఇంకా కాన్సన్ట్రేషన్, లిజనింగ్ స్కిల్స్, ఇంకా చేయడం కూడా వాళ్ళు స్పీడ్ అండ్ యాక్యురసీ ఉంటుంది దాంట్లో. ఇంకా ఇది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టూల్తో నేర్పిస్తాం దీన్ని. ఈ టూల్ మెల్లిగా టూల్తో నేర్చుకుంటూ టూల్ డిజపియర్ అయిపోయి ఈ టూల్ వాళ్ళ బ్రెయిన్లో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు బీట్స్ వేయమంటే ఇమాజిన్ చేసుకుని ఆ బీట్స్ వేసి దాంతో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్స్ చెప్పేస్తారు. ఇప్పుడు మనము ఈ బీట్స్లో ఎట్లా వేయాలి, మనం అసలు ఏంటి, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాము, ఇవన్నీ మనము ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాము. ఓకేనండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.